బాగి అమర్‌ని, పిల్లల్ని ఎలాగైనా చూడాలని బుర్కాలో కరుణ స్కూటీ పైన అమర్ ఇంటి ముందుకు వచ్చి స్కూటీ అక్కడే పార్క్ చేసి స్కూటీ పక్కన బుర్కాలో నిల్చుంటుంది. తనకి అమర్‌కి మధ్య ఉన్న దూరాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది బాగి. అప్పుడే అమర్ ఆఫీస్ నుండి కార్‌లో ఇంటికి వస్తూ ఉంటాడు. గేట్ ముందు ఒక అమ్మాయి బుర్కాలో నిలబడడం అమర్ చూస్తాడు. కార్ లోపలికి వెళ్ళాక కార్ దిగి ఆ బుర్కాలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి బయటికి వస్తూ ఉంటాడు అమర్. అమర్ బయటికి రావడం చూసిన బాగి ఈయన ఇటే వస్తున్నారేంటి, ఏదైనా డౌట్ వచ్చిందా అని అనుకొని అమర్‌కి తన ఫేస్ కనిపించకుండా అటువైపు తిరిగి నిలబడుతుంది బాగి. ఇక బాగి వెనకాలకి వచ్చి అమర్ నిలబడతాడు. హలో అని అమర్ పిలవగా బాగి మాట్లాడదు. హలో అని గట్టిగా పిలుస్తాడు అమర్. దాంతో బాగి అమర్ వైపు తిరిగి అమర్ కళ్ళలోకి భయంగా చూస్తూ ఉంటుంది. బాగి కళ్ళని పరిశీలనగా చూస్తూ ఉంటాడు అమర్. బాగిని అమర్ గుర్తుపడతాడా? వచ్చింది బాగి అని అమర్ తెలుసుకుంటాడా? అమర్ బాగిని గుర్తుపడితే అక్కడే ఉంచేస్తాడా? బాగిని ఏదైనా అంటాడా? రాను ఎపిసోడ్స్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.